అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. విన్నారు కదా మనం నిన్న చెప్పుకున్నది. మనం కృతజ్ఞతాభావం అనే దాన్ని పెంపొందించుకోవాలి. దాని వలన చాలా ఉపయోగం ఉంది. మొదలు పెట్టుకుందామా? ధృవీకరణ పద్ధతిని రచయిత తన సోదరి మీద ప్రయోగించాలనుకున్నాడు. ఇంగ్లాండులో తన సోదరికి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడటం వల్ల ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది. ఆసుపత్రిలో సాధారణంగా జరిగే పరీక్షల ద్వారాను ఎక్స్రేల ద్వారాను ఆమెకు ఆ వ్యాధి ఉందని నిర్ధారించారు. ఆమె నన్ను తన కోసం ప్రార్థన చెయ్యమంది. నేను ఆమెకు 6500 మైళ్ళ దూరంలో ఉన్నాను. కానీ మనసు సూత్రానికి స్థలాల కాలాల పట్టింపు ఉండదు కదా. అంతులేని మనసు లేదా తెలివి ఒకే కాలంలో అంతటా పూర్తిగా నిండి ఉంటుంది. నేను నా సోదరికున్న రోగ లక్షణాల గురించి ఆలోచించకుండా, అసలు ఆమె శారీరక వ్యక్తిత్వం గురించే ఆలోచించకుండా ఉంటూ వచ్చాను. నేను ఇలా ధృవపరుచుకున్నాను. ఈ ప్రార్థన నా సోదరైన కేథరిన్ కొరకు చేయబడుతున్నది. ఆమె ప్రశాంతంగా, స్థిరంగా, నిశ్చలంగా, శాంతంగా ఉంది. ఆమె శరీరాన్ని తయారు చేసిన ఆమె ఉపచైతన్యంలోని ఉపశమన శక్తి, అంటే సబ్కాన్షియస్ మైండ్లోని శక్తి ప్రస్తుతం ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాన్ని, కండరాన్ని, ఎముకలను, ఆమె సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అవయవాల నిర్దిష్టమైన పొందికను అనుసరించి మార్పులు చేస్తోంది. నిశ్శబ్దంగా ఉపచేతనలో ఉండి చెదిరిపోయిన అన్ని ఆలోచనలు నిర్మూలించబడి విలీనం చెయ్యబడ్డాయి. ఆమె శరీరంలోని జీవశక్తి, పరిపూర్ణత, జీవన సిద్ధాంతం యొక్క సౌందర్యము అణువణువున బహిర్గతమవుతున్నాయి. ఆమెలో నదిలా పారుతున్న ఉపశమనమనే ప్రవాహానికి ఆమె గురై స్పందిస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని, సామరస్యాన్ని, శాంతిని తిరిగి పొందుతోంది. అంతులేని ప్రేమ సాగరం, శాంతి ఆమెలో ప్రవహిస్తూ అన్ని వక్రతలు, అందవికారమైన చిత్రాలు ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయాయి. అవును, ఇది నిజం. అలా నేను రోజుకు చాలాసార్లు ధృవీకరిస్తూ వచ్చాను. 2 వారాల అనంతరం నా సోదరికి మళ్ళీ పరీక్షలు జరిపారు. ఆమె ఎక్స్రేలలో రోగ లక్షణాలు కనబడలేదు. ఆమె నమ్మలేనంతగా కోలుకుంది. ధృవీకరించటం అంటే అదే నిజమని నొక్కి వక్కాణించటం. రుజువులు ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ మానసిక ధోరణి సరైనదని మీరు స్థిరంగా నమ్మినంతకాలం మీ ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. మీ ఆలోచన కేవలం అంగీకారాన్నే తెలుపుతుంది. మీరు దేనినైనా నిరాకరించినప్పటికీ, మీరు దేనినైతే కాదు అని అంటున్నారో అది ఉన్నదని అనుకోవాలి. అంగీకారాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించటం, మనం అనేది ఏమిటో, ఎందుకు అంటున్నామో తెలుసుకుంటే మనం అనే మాటలు నిజమని మనం అంగీకరిస్తాము అని చైతన్య స్థితికి మన మనసు మనల్ని తీసుకువెళుతుంది. ఉపచేతన ప్రతిచర్య మనకి తృప్తిని కలిగించేదాకా జీవిత సత్యాలను అంగీకరిస్తూ చెప్పుకుందాం, వెల్లడిద్దాము. తర్కించే పద్ధతి. ఈ పద్ధతి ఏమిటో దాని పేరు చూస్తేనే అర్థమవుతోంది. శతాబ్దాల కాలం క్రితం మైన్ బెల్ఫాస్ట్లో ఉంటూ మానసిక ఆధ్యాత్మిక ఉపశమన పద్ధతి ఉపయోగించి రోగాలను నయం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఫినిస్ పార్కిస్ట్ క్వింబీ చేసిన అద్భుతమైన చికిత్సల నుంచి పుట్టినదే ఈ పద్ధతి. ది క్వింబీ మానోస్క్రిప్ట్ అనే పుస్తకం 1921 సంవత్సరంలో
న్యూయార్కు చెందిన థామస్ వై క్రోవెల్ కంపెనీ ప్రచురించింది. ఈ పుస్తకంలో ఒక రోగి ప్రార్థన మూలంగా ఇచ్చిన చికిత్స గొప్ప ఫలితం ఇచ్చిందని వార్తాపత్రికలలో ప్రచురింపబడినవి ఈ పుస్తకంలో ఉంది. కొన్ని గ్రంథాలలో నమోదైన చికిత్స అద్భుతాలను క్వింబీ నకలు చేశాడు. క్లుప్తంగా చెప్పాలంటే క్వింబీ వాడిన తర్క పద్ధతిలో ఆధ్యాత్మిక తర్కంతో కూడుకున్నది. ఉపచేతనలోని అంటే సబ్కాన్షియస్ మైండ్లోని తప్పుడు నమ్మకాల వల్ల, అర్థం లేని భయాల వల్ల, వ్యతిరేక ధోరణుల వల్ల రోగం తలెత్తిందని మనం రోగిని మనల్ని నమ్మించుకోవాలి. రోగం కానీ అనారోగ్యం కానీ కేవలం వక్రమైన ఆలోచనలు శరీరంలో రూపుదాల్చటం వల్లే కలిగిందని ముందు మనం మన మనసులో స్పష్టంగా తర్కించుకొని ఆ తరువాత మనం రోగిని నమ్మించాలి. బాహ్య శక్తిలోనూ బాహ్య కారణాల వల్లను ఈ తప్పుడు నమ్మకం రోగంగా బయటపడిందని ఆలోచనల ధోరణిని మార్చుకుంటే దాన్ని కూడా మార్చటం సాధ్యమేనని చెప్పండి. ఉపశమనానికి ముఖ్యమైన ఆధారం నమ్మకాన్ని మార్చుకోవటమేనని రోగికి వివరంగా చెప్తాము. ఉపచైతన్యమే అంటే మన సబ్కాన్షియస్ మైండే శరీరాన్ని, అందులోని అన్ని అవయవాలను సృష్టించిందని కూడా చెప్పాలి. అందుచేత దానికి ఎలా నయం చెయ్యాలో తెలుసు, నయం చెయ్యగలదు. ఈ మాటలు అంటూ ఉండగా అది ఆ పనే చేస్తుంది. మన మనసు అనే న్యాయస్థానంలో రోగం అనేది అనారోగ్యమైన ఆలోచన చిత్రాలతో వ్యాధిగ్రస్తమైన మనసు తాలూకా నీడ అని వాదించాలి. అన్ని అవయవాలను సృష్టించినది, శరీరంలోని ప్రతి కణాన్ని, నరాన్ని, కణజాలాన్ని తీర్చిదిద్దినట్టిది మనలో ఉన్న మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి. దాని తరపున మనం శాయశక్తులా ప్రయత్నించి రుజువులను పోగు చేయటం కొనసాగించాలి. ఆ తరువాత మన మనసు అనే న్యాయస్థానంలో మనకి లేదా రోగికో అనుకూలమైన తీర్పు ఇద్దాము. రోగంతో ఉన్న వ్యక్తిని నమ్మకంతోనూ ఆధ్యాత్మికమైన అవగాహనతోనూ విడుదల చెయ్యాలి. మన మానసికమైన ఆధ్యాత్మికమైన సాక్ష్యం ఆశ్చర్యంలో ముంచెత్తేదిగా ఉంటుంది. ఉన్నది ఒక్కటే మనసు కాబట్టి మనం నిజమని భావించేది రోగి అనుభవంలో బయటపడుతుంది. అప్పుడు నయం కావటం మొదలు పెడుతుంది. ఈ తర్క పద్ధతి ముఖ్యంగా మేయిస్కు చెందిన డాక్టర్ క్వింబీ 1849 నుంచి 1869 మధ్యలో వాడారు. ఇది వాడి ఆయన ఎంతోమందికి స్వస్థత చేకూర్చారు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. విన్నారు కదా. ఇది కష్టమైన పద్ధతి ఏం కాదు అనిపిస్తోంది నాకు. మనం కూడా అవలంబించి మనలో ఉన్న రుగ్మతలను పోగొట్టుకుందాం. మన ఇంట్లో వాళ్ళను, మన వాళ్ళను అందరికీ మనం ఇలా ఈ సూత్రాన్ని ప్రయోగించి వాళ్లను ఆనందంగా ఉండేటట్టుగా చేద్దాము. విన్నారు కదా. తప్పక మీరు అమలు చేస్తారని, ఆచరణలో పెడతారని నేను అనుకుంటున్నాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.